సో ఇప్పుడు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఏంటి అంటే 2019, 2024 ఈ 5 ఏళ్ల కాలంలో ఏవైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణాలు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల ఆ నిర్మాణాలని పూర్తి చేసుకోలేక మధ్యలో ఆగిపోయాయి అనేటువంటి విషయం, వాళ్ళకి అదనంగా సహాయం చేయాలి అనేటువంటి విషయం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కలెక్టర్లందరూ, ప్రజాప్రతినిధులందరూ తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికక్కడే ఆయన స్పందించి స్పాంటేనియస్గా వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయాన్ని ఆ మీటింగ్లోనే ఆయన ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రీసెంట్గా జిల్లాలన్నిటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మనం అందించేటువంటి ఆర్థిక సహాయం సరిపోకపోవడం వల్ల గృహ నిర్మాణాలు చేసుకోలేక మధ్యలో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటికి అదనంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం. అందులో మనకేంటంటే మనం ఆల్రెడీ ఇచ్చేది 1,80,000 రూపాయలు. అది కాకుండా ఎస్సీలకు, బీసీలకు మరో 50,000 రూపాయలు అదనంగా ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకైతే 75,000 రూపాయలు అదనంగా చెల్లించడం అనేది జరుగుతుంది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. సో మరి మన జిల్లాలో ఇలాంటివి అసలు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఈ లబ్ధి ఉపయోగించుకోవచ్చు అంటే 16,085 గృహాలు ఈ విధంగా వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయినవి ఉన్నాయి. ఈ 16,085 కాకుండా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి డిసెంబర్ 10వ తారీఖు తర్వాత పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ 3 వర్గాలకు చెందినటువంటివి 16,085 గృహాలు ఇలాంటివి పెండింగ్లో కట్టుకోలేక ఉన్నారు. అందులో కూడా మళ్ళీ బీబీఎల్లో 7,000, బిఎల్లో 4,000, ఎల్ఎల్ 2,000, ఆర్ఎల్ 1,000, ఆర్సీలో 800 సుమారుగా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనము ఈ డబ్బుల్ని పంపిణీ కూడా మొత్తం డబ్బు ఒకేసారి వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇంటి మీద ఖర్చు పెట్టకుండా పొరపాటున దాన్ని వేరే అవసరాలకు ఉపయోగిస్తే ఇల్లు మళ్ళీ పెండింగ్ అట్లే ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల స్టేజ్ వైజ్గా ఇచ్చేదానికి నిర్ణయం చేయడం జరిగింది. ఆ స్టేజ్ అంటే కూడా ఏం చేస్తారు అని అంటే బిఎల్ స్టేజ్లో బీసీ ఎస్సీలకైతే 15,000, ఎస్టీలకైతే 22,500, ఆర్ఎల్ స్టేజ్లో బీసీ ఎస్సీలకి అయితే 15,000, ఎస్టీలకి అయితే 22,500, అదేవిధంగా ఆర్సీ స్టేజ్లో బీసీ ఎస్సీలకి అయితే 10,000 రూపాయలు, ఎస్టీలకి అయితే 15,000 రూపాయలు, అదేవిధంగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే బీసీ ఎస్సీలకు 10,000 రూపాయలు, ఎస్టీలకి 15,000 రూపాయలు. ఇందాక చెప్పినటువంటి బీసీ ఎస్సీలకు ఏదైతే 50,000 రూపాయలు, ఎస్టీలకు అయితే 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనము సెర్ప్లో అంటే ఎస్హెచ్జిల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద మరొక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అంటే మనం గతంలో 50,000 ఇస్తాము, ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు కూడా వాళ్ళకు లోన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అంటే మనం ఒక ఎస్టీ ఇంటినే కనుక మనం తీసుకుంటే ఆ 1.80తో పాటు మళ్ళీ మనకు ఇంకొక 75,000, మళ్ళీ 1,00,000 రూపాయలు సెర్ప్ కింద మనము వాళ్ళకి లోన్ ఇప్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే 3,55,000 రూపాయలు సుమారుగా ఆ ఇంటి మీద ఆయన ఖర్చు పెట్టి గృహ నిర్మాణం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా 5-10,000 లాంటిది వాళ్ళ చేతి నుంచి వాళ్ళు పెట్టుకోగలిగినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చు. సో దీన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంతంగా వెనుకబడినటువంటి ఈ 3 వర్గాల వాళ్ళకి గృహ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం దీన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఈ 16,000 మందికి, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక అవగాహన రావడం కోసం ఈ ప్రెస్ మీట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంతే కాకుండా ఈ అదనంగా ఇచ్చే ఆర్థిక సహాయం విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి ప్రతి ఇంటికి ఈ అవగాహన కల్పించే విధంగా రేపటి నుంచి చర్యలు తీసుకుంటున్నాం. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ అవగాహన పూర్తి స్థాయిలో వాళ్ళ జ్యూరిడిక్షన్లో కల్పించడమే కాకుండా
హౌసింగ్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు బిల్లుల్ని చెల్లించేదానికి కూడా కంప్లీట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సార్ కూడా మా అందరితో కలెక్టర్లతో మాట్లాడుతూ పేమెంట్స్ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి ప్రాంప్ట్గా వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా అవుతాయని చెప్పి, డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి, మన దగ్గర ఏ ప్రాబ్లం లేదని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ విషయంలో పీడీ హౌసింగ్ కానీ, హౌసింగ్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిఈలు, ఏఈలు, అదేవిధంగా అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్లు, రూరల్లో అయితే ఎంపీడీఓలు, అట్లాగే గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన బెనిఫిషరీస్కి అవగాహన కల్పించడం, వాళ్ళని మోటివేట్ చేయడం, పుష్ చేయడం, అదేవిధంగా ఎస్హెచ్ డిపార్ట్మెంట్, సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లోనింగ్ సౌకర్యం కల్పించుకోవటం, ఈ అదనపు సహాయం మీద పూర్తి అవగాహన వాళ్ళకి కల్పించి ఇళ్ళన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను. మీకు అదనపు ఆర్థిక సాయం వస్తుంది. అదేవిధంగా ఎస్హెచ్ నుంచి లోన్ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఇల్లులు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.